హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కృష్ణ హేమ గార్డెన్. ఇంకా ఈరోజు మన ఛానల్‌లో మీకు చూపించబోతుంది యమ్మీ యమ్మీ చికెన్ పాస్తా. ఇంకా దీనికి కావాల్సినవన్నీ ఇక్కడే ఉన్నాయి, చూసేయండి మరి. చూస్తున్నారు కదా! మనమైతే ఫస్ట్ పాస్తా అయితే బాయిల్ చేసుకొని అయితే ఉంచుకోవాలి. ఆ తర్వాత చికెన్ అయితే ఇలా పీసెస్ కింద కట్ చేసుకోవాలన్నమాట. ఆఫ్టర్ ఒక ప్యాన్ అయితే పెట్టుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకోవాలి. దాంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. తాలింపు అయితే వేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అండ్ వెల్లుల్లిపాయలు కూడా ఇందులోనే మిక్స్ చేసుకోవాలి. దీని తర్వాత టమాటా కూడా వేసుకొని కలిపి మూత పెట్టుకోవాలి. మగ్గిపోతుంది కదా! ఆ తర్వాత దాన్ని పక్కన పెట్టి అదే ప్యాన్లో మనమైతే చికెన్ అయితే వేసుకోవాలి. అది కూడా కొంచెం వేగాలి, రెడ్డిష్ కలర్లో వచ్చినంత వరకు వేగాలనమాట. ఇంకా చూసారు కదా, ఇక్కడైతే కొంచెం ఫ్రై అయ్యింది కదా, కలర్ కూడా చేంజ్ అయింది. ఇంకా దాని తర్వాత మనం చీజ్ అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను టేస్ట్ కోసం. అయితే నేను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఆ తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న టమాటా, ఆనియన్స్ అయితే ఇందులో మిక్స్ చేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఆఫ్టర్ దీనికి సరిపడినంత 2 స్పూన్స్ ఆఫ్ మిర్చి పౌడర్ అయితే ఇక్కడ వేసుకుంటున్నాను. కారం మనం ఎంత తింటామో మనకు తెలుస్తుంది కాబట్టి దానికి తగినట్టు అయితే మనం వేసుకోవాలి. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకుంటారు, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకుంటారు కదా, మన టేస్ట్కి సరిపడినంత. తర్వాత అయితే చికెన్ మసాలా అయితే ఒక స్పూన్ అండ్ సాల్ట్ తగినంత వేసుకొని కలిపేసుకోవాలన్నమాట. కలిపేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అలా మగ్గనివ్వాలన్నమాట. చూసారు కదా, ఇక్కడైతే చికెన్ అంతా కుక్ అయిపోయింది. తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి ఉంచుకున్న పాస్తా అయితే వేసుకోవాలి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఫ్రెండ్స్. ఇంకా దీన్ని కూడా ఫుల్గా కలిపేసుకోవాలన్నమాట. ఇలా అయితే కలుపుకున్న తర్వాత దీంట్లో రెడ్ చిల్లీ సాస్, గార్లిక్ పేస్ట్ అండ్ పాస్తా సాస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా అయితే 1 కప్ ఆఫ్ వాటర్ అయితే దీంట్లో యాడ్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక కప్ అయితే వాటర్ అయితే యాడ్ చేసుకొని 5 to 10 మినిట్స్ అయితే సిమ్లో పెట్టుకొని అయితే దీన్ని అయితే కుక్ చేసుకొనివ్వాలి. చూసారు కదా, ఇదైతే కుక్ అయిపోతుంది కదా. ఇంకా ఆల్మోస్ట్ అయితే కుక్ అయిపోయిందనమాట. చూస్తుంటేనే నోరైతే ఊరిపోతుంది కదా ఫ్రెండ్స్. ఇంకెందుకు మరి, మా యమ్మీ యమ్మీ చికెన్ పాస్తా అయితే రెడీ అయిపోయింది. మరి మీరు కూడా లేట్ చేయకుండా ఈ విధంగా అయితే ట్రై చేసేయండి. మరి ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇక్కడైతే బాబాయ్ అయితే టేస్ట్ చేస్తున్నారు, మరి చూసేయండి. చూసారు కదా, సూపర్ అంటున్నారు. మీరు కూడా ట్రై చేసేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.